కుంభరాశి వారికి 40 సంవత్సరాల తర్వాత గోల్డెన్ టైం మొదలైందండి. ఒక్క రూపాయితో నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే చాలు, మళ్ళీ 40 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. కుంభరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా పరమేశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇందులో ఉండే ప్రతి మాట కూడా మీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు ఏలినాటి శని దోషాలతో ఎన్నో కష్టాలతోటి అనారోగ్య సమస్యలతోటి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఈ ఒక్క వీడియో మీ తలరాతనే మార్చేస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గత కొన్ని సంవత్సరాలుగా మనం కుంభరాశి వారిని గమనించినట్లయితే కనుక చాలా వరకు కూడా వీరు కష్టజీవులండి. ఏ పనైనా కూడా ఇది నా పని, నేను ఖచ్చితంగా దీన్ని పర్ఫెక్ట్గా ముగించాలి అని చెప్పి అనుకుంటే ఆ పని కోసం తిండి నిద్ర కూడా మానుకుంటారు. అసలు ఎంత టైం నేను పని చేస్తున్నానని కూడా చూడరు. అంతవరకు కూడా మైండ్ అంతా కూడా దాని మీద పెట్టి చాలా వరకు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు. కుంభరాశి వారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఎక్కడ కూడా పోదామని చెప్పి అనుకోరు. ఏదైనా ఇది నాకు ఇలా రావాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారంటే 100% అలా రావాల్సిందే. వాళ్ళకి అప్పటి వరకు కూడా అల్లు పెరగని విక్రమార్కుడు అంటారు చూసారా, అలా పట్టు వదలని విక్రమార్కుల్లాగా పని చేస్తూనే ఉంటారనమాట. అయితే ఇంత కష్ట జీవులకి భగవంతుడు ఏదో ఒక రూపంలో కష్టాలను పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే వీరు ఆ కష్టాలని తట్టుకుంటారా లేదా, వీరికి అంతటి ఓర్పు ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో, అంటే ఏలినాటి శని దశ మొదలవ్వకముందు వీరి జీవితం చాలా సంతోషంగా ఉండేది. ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోయేది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది, మనసు ప్రశాంతంగా ఉండేది. తిన్నది కాస్త వంట పట్టేది, అరిగిపోయేది కూడా. అలాగే పడుకుంటే కంటి నిండా నిద్ర పట్టేది. ఇదేంటి మేడం తిండి నిద్ర అని చెప్పి అంటున్నారని అనుకోకండి. ఎందుకంటే మనిషి జీవితానికి తిండి నిద్ర చాలా ప్రాముఖ్యతనిస్తాయి. మనం ఒక్క ముద్ద తిన్నా అరముద్ద తిన్నా అది మన శరీరానికి పట్టాలి. అప్పుడే మనం హుషారుగా పని చేసుకోగలుగుతాం. అలాగే నిద్రపోతేనే మన బాడీ అంతా కూడా మళ్ళీ శక్తివంతంగా తనకి తాను రిపేర్ చేసుకొని ఆరోగ్యంగా తయారవుతుంది. ఇవి లేని మనిషి ఎంతవరకు దెబ్బతింటాడు అనేది కుంభరాశి వారిని అడగండి, చెప్తారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యలతోటి కుంభరాశి వారు బాధపడుతున్నారు. ఇటు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంత కష్టం చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం దొరకకపోవడం, అలాగే ఆ కష్టానికి తగిన గుర్తింపు అనేది దొరకకపోవడం, అలాగే అయిన వారు నా వారు నా రక్త సంబంధికులు అని అనుకున్న వారే వీరిని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకొని వారి అవసరాలు వారి పనులన్నీ కూడా తీర్చుకున్న తర్వాత వీరిని ఒక పక్కకు నెట్టేసి వీరి మీదనే అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు, అంటే చెడ్డ మాటలు నలుగురిలో చెప్పి వీరిని చిన్నబుచ్చుకునే విధంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. అది ఎవరో కాదు, వీరి యొక్క రక్త సంబంధికులు బంధుమిత్రుల్లోనే ఉంటారనమాట. అలాగే వీరికి మనసులో ఎప్పుడు ఒంటరి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఎందుకంటే నా వాళ్ళు, నా భర్త లేదంటే నా భార్య, నా కుటుంబం, నా పిల్లలు, నా తోబుట్టువులు, నా తల్లి నా తండ్రి అని చెప్పి వీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్గా తీసుకుంటారు. కానీ అవతల వారికి ఆ ఇంపార్టెన్స్ అనేది వీళ్ళకి ఇవ్వడం తెలియదు. కాబట్టి వీరికి ఒంట్లో బాగాలేకపోయినా మళ్ళీ వీళ్ళని మోటివేట్ చేసుకొని వీళ్ళే దాన్ని సరి చేసుకొని వీళ్ళే ఆరోగ్యంగా నిలబడగలగాలి. అలాగే ఏదైనా పనిలో కష్టం వచ్చినా వీరే మళ్ళీ దాంట్లో ధైర్యం చేసుకొని ఆ తప్పులేంటో సరి చేసుకొని దాంట్లో నిలబడగలగాలి. అలాగే ప్రతిదీ ఒంటరిగా పోరాటం అనమాట. అదెంత కష్టం అంటే అది వీరికే తెలుసు అనమాట. ఎందుకు ఇంతమంది ఉన్నారు కదా, నేను అందరి మంచి కోరుకుంటున్నాను కదా, అందరితో స్నేహంగా ఉంటున్నాను కదా, అందరినీ నా వాళ్ళు అనుకుంటున్నాను కదా, ఎందుకు నా వాళ్ళే నన్ను ఇట్లా పరాయి వాళ్ళలాగా అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువులాగా నన్ను ఎందుకు చూస్తున్నారు అని చెప్పి అప్పుడప్పుడు వీరికి అనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, లేదంటే నా యొక్క పద్ధతిలో కానీ నా యొక్క మాట తత్వంలో కానీ ఏదైనా మార్చుకోవాల్సి ఉంటుందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు.
కానీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. కానీ అవతలి వారే వీరు కోరుకున్నటువంటి ప్రేమ అనేది వీరి మీద చూపించారు. అంటే ఆ యొక్క చూపించకపోవడం వల్ల, ప్రేమ లేకపోవడం వల్ల మానసికంగా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా వరకు కూడా కష్టాలు పడుతూ ఉంటారు. ధనం అనేది చాలా పట్టుదలతోటి సంపాదిస్తారండి. కాకపోతే కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. అంటే వీళ్ళు రూ. 100 పనిచేస్తే రూ. 100కి రూ. 130 వరకు మాత్రమే సంపాదించగలుగుతారు. ఆ రూ. 30లో కూడా మళ్ళీ ఒక రూ. 15 వీరికి, అంటే వీరికి ఎవరైతే ఆప్తులు, వీరి రక్త సంబంధం, వీరి తోబుట్టువులు, లేదంటే వీరి కన్న బిడ్డలు, లేదంటే వీరి యొక్క కుటుంబం ఏదైతే ఉందో దానికోసం ఖర్చు పెట్టేస్తారు. ఇంకా మిగతా 15% కాస్తంత పొదుపు చేసుకుంటూ ఉంటారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు ఇప్పుడైతే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది దక్కిందండి. భగవంతుడు తలుచుకోవాలి. మనుషులు ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొకలాగా చూసి ఆ యొక్క ఆలోచన తత్వం అనేది ఎవరికైతే ఉంటుందో వారిని నిజంగా మనం మార్చలేం. కానీ భగవంతుడు ఏదైనా మన మీద ఆయన కన్ను పడింది అంటే మన యొక్క జీవిత జాతక చక్రమే మారిపోతుందన్నమాట. మనకున్నటువంటి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయా, నేను అప్పటి రోజుల్లో ఇన్ని బాధలు పడ్డానా అనే అంతగా మన జీవితం అయితే మారిపోతుంది. ఏదైనా దేవుడు చేయాలి అని చెప్పి అంటారండి. ఎందుకంటే ఒక్క రాత్రిలోనే జీవితాలు, జాతకాలు మారిపోయినటువంటి మనుషుల్ని మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. ఒక్క రాత్రిలోనే ఓడలు బళ్ళవడం చూసాం, బళ్ళు ఓడలు అవ్వడం కూడా చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడాను చేయాల్సింది పైనున్న ఈశ్వరుడు కాబట్టి ఆయన్ని మాత్రం ఎవ్వరూ మోసం చేయలేరు. కాబట్టి వీరికి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం, ఈశ్వరుని యొక్క కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత అఖండ రాజయోగంతో మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని, ఒక అదృష్టపు మార్గాన్ని మీకు ఈశ్వరుడు చూపించారు. అయితే రూ. 1 బిళ్ళతోటి ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. అలాగే మీలో కొన్ని మార్పులు చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయండి. అవేంటో కూడా చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనిషి తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పును గ్రహించి మళ్ళీ తిరిగి చేయకుండా ఉంటారు చూసారా, వారిలో నిజమైన మార్పు అనేది ఉంటుంది. ఆ మనిషి పరమాత్మతోటి సమానం అనమాట. అయితే మీరు ఇప్పటి వరకు తెలుసో తెలియకో మిమ్మల్ని మీరు, అంటే ఒకరిని హాని చేస్తే అది తప్పే అవుతుంది. కానీ మీరంటే మీ కారణంగా ఒకరిని దుడుస్తుగా మాట్లాడడం, ఒకరిని ఏడిపించే విధంగా మాట్లాడడం, ఒకరిని సూటిపోటి మాటలు అనడం, ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం, ఒకరి కష్టాలకు కన్నీరుకు కారణమవడం ఏ రోజు మీరు చేయలేదన్నమాట. నష్టమైన, దుఃఖమైన, కష్టమైన మీకు మీరే శిక్ష వేసుకుంటారు. అవతల వారు మిమ్మల్ని ఏమన్నా అంటే వారిని మీరేమీ అనకుండా ఉండి, అయ్యో నన్ను వారు అలా అన్నారు అని చెప్పి ఇంటికొచ్చి తనివి తీరా బాధపడిపోతారు. ఒంటరి గదిలో కూర్చొని ఏడ్చుకుంటారు. నిద్రలేని రాత్రులను గడుపుతారు. తిండి లేకుండా ప్రతి క్షణం దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ అతి ఆలోచన మీ యొక్క శరీరాన్ని శిక్షిస్తుందన్నమాట. అంటే ఎటువంటి ముళ్ళులు లేకుండా, సూదులు లేకుండా మిమ్మల్ని మీరు గుచ్చుకున్నట్లు అవుతుంది. అంటే మన యొక్క అంతరాత్మను అంతగా బాధపడేలా చేయకూడదండి. ఎందుకంటే మనలో ఉండే ఆత్మ అనేది ఘోషిస్తుంది. ఆ యొక్క ఘోష కూడా మనకి పాపంలాగా చుట్టుకుంటుంది అనమాట. కాబట్టి మీరు ఆ యొక్క అతి ఆలోచన అనేది మానుకోండి. మీరు ఆలోచించడం వల్ల ఏది కూడా మారదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం, దాని మీదనే ధ్యాస పెట్టడం, దాని గురించి కుమిలి ఏడ్చుకోవడం, అలాగే ఏదైనా కానీ ఒక పనిని మరి అంత డీప్గా వెళ్ళి చూడడం అది కరెక్ట్ కాదు. కొన్ని విషయాల్లో కరెక్ట్ అవ్వచ్చు, కానీ మిమ్మల్ని నష్టపెడితే అది కరెక్ట్ కాదు కదా. అది కూడా ఆలోచించుకోండి. ప్రతిదీ కూడా లైట్గా తీసుకోండి. దీనివల్ల మీరు ఇప్పటికీ మానసికంగా కృంగిపోయి ఉన్నారు. మానసికంగా కృంగిపోవడం అంటే సరిగా నిద్ర పట్టకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, తిన్నది అరగకపోవడం, ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి, అంటే మైగ్రేన్ తలనొప్పి అనో, లేదంటే కనుక కళ్ళ యొక్క నరాలు లాగడం అని చెప్పు, తలపోటు పుట్టడం అని చెప్పు, పడుకుంటే నిద్ర పట్టకపోవడం అని చెప్పు, ఇవన్నీ కూడా మానసిక సమస్యల కిందకే వస్తాయన్నమాట. ఈ సమస్యలన్నిటితో పాటు మీకు శారీరకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. తరచుగా కాళ్ళు నొప్పులు పుడుతూ ఉండడం, అలాగే మీకు పొట్ట ఉబ్బరంగా అనిపించడం, లేదంటే పొట్ట ఏదన్నా తిన్నా కానీ అది గొంతులోనే ఉండి అనీజీగా అనిపించడం, కొంచెం దూరం వెళ్తే నీరసంగా అలసటగా అనిపించడం, ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయన్నమాట. దీని అంతటికీ ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అంతా అంటే మీ అతి ఆలోచన. ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవడం, ఇది ఒక్కటి మీరు తీసేస్తే చాలండి. చాలా వరకు కూడా మీ లైఫ్ అనేది మంచిగా సెటిల్ అయిపోతుంది అనమాట. అలాగే మీరు
కష్టజీవులు, చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లో పుట్టి పెరిగిన వారు. ఎవరి మనస్తత్వం ఏంటి, ఎవరు మన కోసం కష్టపడేవాళ్ళు, మన కోసం ఆలోచించేవాళ్ళు, మనం మంచి కోరుకునేవాళ్ళు, ఇదంతా కూడా మీకు బాగా తెలుసు. అలాగే ఎవరు మిమ్మల్ని అవసరాలకు వాడుకునేవారు, అవసరం అయిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేవాళ్ళు అనే వాళ్ళ గురించి కూడా మీకు బాగా తెలుసు. అలాగే అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఉన్నావా అంటే ఉన్నావా, తిన్నావా అంటే తిన్నావా అన్నట్లుగా పలకరించే వాళ్ళు ఎవ్వరో కూడా మీకు బాగా తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు, ఇంత ఇది అయినప్పుడు మీరు ప్రతిదీ కూడా ఇంత డీప్గా వెళ్ళాల్సినంత అవసరం లేదు. మనుషులు మన దగ్గరికి వచ్చి ఏం ఆశిస్తున్నారు అని మీరు మనిషి రూపాన్ని చూసి అంటూ ముఖాన్ని చూసి కనిపెట్టేసేంత తెలివితేటలు మీలో అయితే ఉన్నాయి. కాబట్టి ఆ తెలివితేటలను మీకు అనుకూలంగా మార్చుకోండి, కష్టపడండి, కానీ కొంచెం కొత్తగా ఆలోచించండి. మీరు చేసే పనిని ఆడుతూ పాడుతూ చేసే ప్రయత్నం అయితే చేయండి. అమ్మో ఇది చేయాల్సిందేనా, ఒకరోజు ముందు నుంచి ఆ పని కోసం దిగులు పెట్టుకోకండి. ఎందుకంటే ఒకరోజు అప్పటికప్పుడు ఆ పని ఎలాగో చేయాలి, కానీ ఒకరోజు ముందు నుంచే దిగులు పెట్టుకుంటే మీరు ఒకరోజు ముందు నుంచి ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు అవుతారనమాట. అంటే మీరు ఆ రోజు చేస్తే ఒక్క రోజులో అయిపోతుంది, కానీ ఒకరోజు ముందు నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ పని మీకు 2-3 రోజులు చేసినా దాంతో సమానం. అందుకే మీ శరీరం, మీ మనస్సు అంతగా అలసిపోతున్నాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక, మీరు ఒక్క రూపాయి బిల్లను తీసుకొని ఆ రూపాయి బిల్లను ఏం చేస్తారు అంటే కనుక, ఏదైనా కానీ ఒక గురువారం రోజు ఏదైనా గుడి దగ్గర కానీ, లేదంటే మీ ఇంటి దగ్గరలో ఉండే పరిసర ప్రాంతాల్లో కానీ, మీ ఇంట్లో కాదు గుర్తుంచుకోండి, గుడి లోపలైనా చేయొచ్చు, లేకపోతే కనుక మీ యొక్క ఇంటి దగ్గరలో ఉండే పరిసర ప్రాంతాల్లోనైనా కానీ చేయొచ్చు. ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు ప్రతి ఒక్క ఊరిలో ఉంటుంది, లేదంటే రావి చెట్టు, లేదంటే జమ్మి చెట్టు, ఈ 3 చెట్లలో ఏదో ఒక చెట్టు దగ్గరికి ఒక రూపాయి బిల్లను తీసుకుని వెళ్ళండి. ఈ రూపాయి బిల్లతో పాటు ఏం చేస్తారంటే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం పూలు, ఒక చెంబుడు నీళ్లు రాగి చెంబుతోటి తీసుకొని వెళ్ళండి. ఒక రాగి చెంబుతోటి నీళ్లు తీసుకొని వెళ్ళండి. ఇది మీరు ఒక్క గురువారం రోజు చేయాలి. గురువారం రోజు మీరు ఉదయం సమయంలో చేసుకోవాలి. అంటే ఉదయం అంటే 5 నుంచి అయినా చేసుకోవచ్చు అనమాట. అంత పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుని వెళ్ళాలంటే కుదరదు, కాబట్టి మీరు 6 నుంచి 12 గంటలలోపు చేసుకోవచ్చండి. ఈ పరిహారం నేను చెప్తున్నాను అని చెప్పి మీరు ఎవ్వరికీ చెప్పకండి, ఎందుకంటే చెప్తే ఫలితం అనేది దక్కకపోవచ్చు. అయితే ఆ రూపాయి బిల్లను ఏం చేయాలి అంటే కనుక, మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మొదట ఆ చెట్టుని తాకి నమస్కరించుకుని ఆ చెట్టుకు కాస్త ఆ చెంబుడు నీళ్లు ఆ వేళ్లను తడిసేలాగా చక్కగా నీటితో ఆ చెట్టు వేళ్లను తడపండి. తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, పూలు వేయండి. తర్వాత మీరు మీ యొక్క మనసులో కోరిక ఏంటో ఆ రూపాయి బిల్లను పట్టుకొని సంకల్పించుకోండి. ఈ విధంగా సంకల్పించుకున్న తర్వాత ఆ చెట్టు చుట్టూతా కుదిరితే 11 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం ఏదైనా ఒక చిన్న పుల్ల తీసుకొని ఒక చిన్న అంటే గుంటలాగా తవ్వేసి ఆ రూపాయి బిల్లను అక్కడ పెట్టేసి ఆ రూపాయి బిల్లను చక్కగా ఆ మట్టి కప్పేసేయండి. అంటే మనం పాతి పెట్టడం అంటాం కదా, ఆ విధంగా మట్టినైతే కప్పేసేయండి. ఈ విధంగా గురువారం రోజు చేయాలన్నమాట. గురువారం రోజు ఈ పని చేయడం వల్ల, అంటే ఇక్కడ వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ దేవతా వృక్షాలు, ఆ యొక్క వృక్షాలలో దేవతామూర్తులు కొలువై ఉంటారు. ఎందుకంటే సకల దేవతలు కొలువై ఉండి ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళి మన యొక్క సంకల్పం చెప్పుకొని ఆ యొక్క వృక్షానికి ఆ రూపాయి బిల్లను మనం కానుకగా ఇస్తున్నాం. గుళ్ళోకి వెళ్తే హుండీలో కానుక వేస్తున్నాం కదండి, అలాగే ఆ వృక్షానికి మనం ఆ రూపాయి బిళ్ళను కానుకగా ఇస్తున్నాం. ఆ విధంగా కానుక ఇచ్చి మనకి అప్పులుంటే అప్పులు తీరిపోవాలి, లేదంటే వివాహం జరగాలి, మాకు వివాహం జరగడం లేదు, ఒక మంచి సంబంధం వచ్చి మాకు వివాహం జరగాలి, లేదంటే నా ఆరోగ్యం మంచిగా అవ్వాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, లేదంటే నేను చేస్తున్న వృత్తిలో నాకు మంచి ఆదాయం రావాలి, నాకు సంఘంలో పేరు ప్రతిష్టలు కీర్తి అనేది దక్కాలి. ఇలా మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేది మనసులో చెప్పుకొని ఆ రూపాయి బిల్లను అక్కడ పెట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికైతే వచ్చేసేయండి. ఇది చేసిన తర్వాత మీకు కొన్ని నిమిషాల్లోనే మీ యొక్క ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఆ వృక్షం అనేది లాగేసుకుంటుంది. అలాగే ఆ దేవతామూర్తుల యొక్క కరుణ కటాక్షాలు అనేవి మీ మీద పుష్కలంగా పడతాయి. మీ మీద ఉన్నటువంటి ఏలినాటి శని దోషం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే మీకు అప్పటి నుంచి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఏ పని అనుకుంటే ఆ పని సక్రమంగా సవ్యంగా జరుగుతుంది. అలాగే మీకు చేస్తున్నటువంటి పనిలో, వృత్తిలో, ఉద్యోగాల్లో ప్రమోషన్లు,
రెట్టింపు ఆదాయాలు అనేవి వస్తాయన్నమాట. అలాగే ఇంట్లో పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ యొక్క కుంభరాశి వారికి తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలకి కుంభరాశి తల్లిదండ్రులకు మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. వచ్చిన రూపాయి అనేది అనవసరమైన ఖర్చులకు వేస్ట్ అయిపోకుండా ఆ యొక్క ధనం అనేది నిలబడుతుందన్నమాట. 4 వైపుల నుంచి ధనాకర్షణ జరుగుతుంది. గురుబలం పెరుగుతుంది. అలాగే మీకు వేప చెట్టు కింద చేయడం వల్ల, లేదంటే రావి చెట్టు కింద, లేదంటే జమ్మి చెట్టు కింద చేయడం వల్ల ఆ దేవతా మూర్తులందరూ కూడా మీ ఇంటి మీద, మీ మీద ఉన్నటువంటి నరదిష్టిని, నరఘోషను పూర్తిగా బయటకు పడేసి మీ ఇల్లంతా కూడా మేము రక్షగా ఉంటాం, కాపాడుతాము అన్నట్లుగా ఆ యొక్క ఆశీర్వాద బలం అనేది మన మీద కనిపిస్తుందన్నమాట. ఈ తేడా అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. మీకు ఇప్పుడు ఎందుకు 40 సంవత్సరాల తర్వాత ఈ టైం మొదలైందో, మీకు మళ్ళీ వచ్చే 40 ఏళ్ల పాటు కూడా తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. అలాగే గుర్తుంచుకోండి, మరొక చిన్న విషయం ఇక్కడ ఏంటి అంటే కనుక, మీరు ఈ పరిహారం చేశాము అని చెప్పి ఎవరితో కూడా చెప్పద్దు. ఎందుకంటే చెప్పి చేసిన పరిహారానికి ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ పరిహారం మీరు కుదిరితే గురువారం రోజు ఎప్పుడైనా పౌర్ణమి రోజు వచ్చిందనుకోండి, పౌర్ణమి రోజు చేసుకోండి. లేదు అంటే మీరు ఎప్పుడు గురువారం వచ్చినా కూడా చేసుకోవచ్చు. మరి మీరు ఈ గురువారం రోజు చేస్తేనే దీనికి అధిక ఫలితం ఉంటుంది అన్నమాట గుర్తుంచుకోండి. ఈ యొక్క పరిహారం చేసిన రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. అలాగే ఇంట్లో అంటే మీరు స్నానం చేసి ఆ యొక్క వృక్షం దగ్గరికి వెళ్ళేటప్పుడు నలుపు రంగు వస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళండి. మీరు పరిహారం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క పరిహారం చేసిన తర్వాత కూడా, అంటే చేసేటప్పుడు మీరు చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, వృక్షం దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారం కూడా మీకు అత్యంత రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారు ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకండి. ఈ గోల్డెన్ టైంని మిస్ చేసుకోవద్దు. మీకు దేవతామూర్తుల యొక్క ఆశీర్వాదం అనేది లభించబోతోంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలకు ఒక ముగింపు అనేది ఏర్పడబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు కోట్లకు పడగలెత్తే అదృష్టాన్ని దక్కించుకోండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొంతమంది మిత్రులకు, కుంభరాశి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీ బంధువులకు ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.